గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం. ఇప్పుడు ఇక్కడ ఇది ద హిందూ అనేటువంటి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ చదివాను. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నా. ఒక పాదయాత్ర జరిగింది. ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర జరిగింది. మన షర్మిల గారు అన్నట్టు పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర అన్నారు కదా. అలాంటి పాదాల మీద కాదు, చెప్పులు లేకుండా రాళ్ళ మీద నడిచిన ఒక యాత్ర జరిగింది, పాదయాత్ర. ఎన్ని కిలోమీటర్లు నడిచారని కాదు, ఎలా నడిచారు అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది ట్రైబల్స్ ఆంధ్రప్రదేశ్లో జాజుల బంద అనేటువంటి కొండ ప్రాంతంలో ఉన్న కొంతమంది ట్రైబల్స్ 2 days క్రితం 6 కిలోమీటర్లు చెప్పులు లేకుండా పాదయాత్ర చేశారు. మహా అయితే ఒక 50 మంది ఉన్నా సరే ఓకే. ట్రైబల్స్ విలేజెస్లో ఉండేది అంతే, 50 మంది 100 మందే ఉంటారు అంతే. దేనికోసం అంటే వాళ్ళకి రోడ్డు లేదని చెప్పి వాళ్ళు పాదయాత్ర చేశారు. వీళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ రోడ్డు కోసం పాదయాత్ర చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ ట్రైబల్స్, ఈ జాజుల బంద అనేటువంటి ట్రైబల్స్, అంటే ఆ గ్రామానికి సంబంధించిన ట్రైబల్స్, వాళ్ళు ఊరు వెళ్ళాలంటే 6 కిలోమీటర్లు నడుచుకుంటూ పోవాలి. రాళ్ళల్లో, ముళ్ళకంపల్లో నడుచుకుంటూ పోవాలి. అక్కడ చుట్టుపక్కల ఉన్న అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించినటువంటి 4 గ్రామాలు, అంటే అనకాపల్లిలో కొన్ని గ్రామాలు, ఏఎస్ఆర్ జిల్లాకు సంబంధించిన 4 గ్రామాలకు సంబంధించిన ప్రజలు అక్కడికి వెళ్ళాలంటే వాళ్ళకున్న మార్గం అదే. వాళ్ళకి ఏమన్నా హెల్త్ ప్రాబ్లం వచ్చినా 18 కిలోమీటర్లు పోవాలి, ట్రావెల్ చేయాలి. వాళ్ళు జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా 18 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి ఆ యొక్క గ్రామంలో. వాళ్ళు నిన్న ధర్నా చేశారు. థంబ్నెయిల్లో అదే ఫోటో పెడుతున్నాను, అంటే హిందువులో ఇచ్చిన ఫోటోనే పెడుతున్నాను నేను మీకు. ఓకే, వాళ్ళ ఊరు కరెంట్ లేదట. అయితే ఈ పర్టికులర్ గ్రామానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 770 lakhs ఎంతో ఇచ్చారు ఆల్రెడీ, మీరు రోడ్డు వేసుకోండి అని. అంటే శాంక్షన్ చేశారు 79 lakhs 2023లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పుడు 79 lakhs ఆ రోడ్డు కన్స్ట్రక్షన్కి శాంక్షన్ చేశారు. కోర్స్ మరి వెంటనే ఎలక్షన్స్ వచ్చాయి. మరి 1 yearలో వాళ్ళు ఎందుకు కంప్లీట్ చేయలేదు, ఎలక్షన్స్ వచ్చాయి. బట్ ఇప్పుడు మీరు టేకప్ చేయమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. అక్కడ రోడ్డు లేదని చెప్పి వీళ్ళు చేశారు. ఓకే, కొందు ట్రైబ్ అట మొత్తం. అక్కడ వాళ్ళని, ఆ ట్రైబ్ని కొందు ట్రైబ్ అంటారట. 18 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే కానీ హాస్పిటల్స్ దొరకవు. కనీసం రేషన్ ఉప్పు కొనుక్కోవాలన్నా సరే 18 kilometers దే హ్యావ్ టు ట్రావెల్, ఈవెన్ ఫర్ రైస్ బ్యాగ్ అట. అయితే వీళ్ళు మా ఊరు రోడ్డు కావాలని వీళ్ళే తలా 3,000 రూపాయలు వేసుకొని, వీళ్ళే ఒక జేసీబీ తెచ్చుకొని, వీళ్ళే ఒక నార్మల్ మట్టి రోడ్ లాంటిది వేసుకున్నారు. ఆల్రెడీ 2021లో వేసుకున్నారట వాళ్ళే స్వచ్ఛందంగా. గవర్నమెంట్ ఇలా స్వచ్ఛందంగా వాళ్ళే వేసుకున్నారు. బట్ 2023లో జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకి 79 lakhs rupees రోడ్డుకి కన్స్ట్రక్షన్కి శాంక్షన్ చేశారని ఇక్కడ ఆర్టికల్లో రాశాడు. మరి 2023లో శాంక్షన్ చేస్తే మరి 24కి ఒక 1 year టైం ఉంది. అంత టైం పట్టదు రోడ్ వేయడానికి. ఇప్పుడు మళ్ళీ నిన్న వాళ్ళు ధర్నా చేశారంటే ఏదో జరిగి ఉండేది. మేబీ కన్స్ట్రక్షన్ ఆపేసి ఉంటారు మధ్యలోనూ, లేదా టెక్నికల్ రీజన్స్ ఏదైనా సరే. ప్లీజ్ లుక్ ఇన్ టు దట్ అండ్ వాళ్ళకి రోడ్ వేయమని చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాము. ఎందుకంటే అమరావతి మనం ప్రైమరీ ఆఫ్ కోర్స్, బట్ దిస్ ఈజ్ మోస్ట్ ప్రైమరీ. గ్రామీణ ప్రాంత ప్రజల్లో కనీసం రోడ్లు కూడా లేవు. ఇవి వేసుకున్న తర్వాత మనం అమరావతి గురించి ఆలోచిద్దాం. దయచేసి చేయండి చంద్రబాబు నాయుడు గారు అని రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.